నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ అతను జిహాదీ స్టారే బిర్యానీ సెంటర్ లో జస్ట్ గెస్ట్ రోల్ ఉగ్రవాద సంస్థలతో లింకులు వాట్సాప్ గ్రూపుల్లో కీలక పాత్ర తాడిపత్రి బేగంతో జీవనం ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఏ మూలను చూసినా ఉగ్రవాదుల జాడలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ముష్కరులు పట్టుబడుతున్నారు అవును ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఏపీలో ఉగ్ర నీడలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి మొన్న విజయనగరం నిన్న రాయచోటిలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు ఈ ఘటనను మరవక ముందే తాజాగా ధర్మవరంలో ఉగ్రవాది పట్టుబడడం సంచలనంగా మారింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్ర కదలికలతో ఒక్కసారిగా ఉలికి పడుతుంది ఓ సాదాసీదా బిర్యానీ సెంటర్లో వంట మాస్టర్ జిహాదీ లీడర్ అని తేలడంతో నిఘా సంస్థలు అధికారులకు షాక్ తగిలింది బయటకు సాధారణ జీవితం గడుపుతూ లోలోపల మాత్రం దేశాన్ని నాశనం చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నాడని తేలింది ఇన్ని రోజులు తమ మధ్య ఉన్న వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయని తెలిసి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ధర్మవరంలోని కోటా కాలనీలో మహమ్మద్ నూర్ అనే వ్యక్తిని ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మహమ్మద్ నూర్ కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు గత కొంతకాలంగా నిఘా ఉంచి పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు చేసేది వంట పని కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర లింక్స్ తో కీలక సంబంధాలను కలిగి ఉన్నాడని తేలింది పాక్ లోని ఉగ్రవాద సంస్థలతో చాటింగ్ చేస్తూ ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యాడు సుమారు 37 వాట్సాప్ గ్రూపుల్లో మహమ్మద్ నూర్ సభ్యుడిగా ఉన్నాడు కాగా ఆ గ్రూపుల్లో అల్ ఖైదా లష్కర్ ఎ తోయిబా ఇండియన్ ముజాహిద్దీన్ జైషే మహమ్మద్ సంస్థలు ఉన్నాయి కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడిని పోలీసులు కదిరి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో భారీ భద్రత మధ్య మహమ్మద్ నూర్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు నూర్ మొహమ్మద్ కు 9 సంవత్సరాల క్రితం వివాహం కాగా 4 పిల్లలు ఉన్నారు భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్న నూర్ తాడిపత్రికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు అధికారులు విచారణలో తేలింది నూర్ మహమ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన సదరు మహిళ కనిపించకుండా పోయింది దీంతో ఆమెకు కూడా ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయా ఆమె ద్వారానే నూర్ మహమ్మద్ కు ఉగ్రవాదాలతో సంబంధాలు ఏర్పడ్డాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే మార్కెట్ సమీపంలోని సల్మా బిర్యానీ హోటల్ చుట్టుపక్కల కూడా నిందితుడికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు నూర్ మొహమ్మద్ ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు అయితే ఈ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగుతోంది అయితే నూర్ మొహమ్మద్ కు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు కానీ పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియడం లేదని చెప్పడం గమనార్హం మరోవైపు ఇదే కేసులో మరో యువకుడు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కీలక అంశాలను రాబట్టే పనిలో ఉన్నారు ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రియాజ్ తమ వాట్సాప్ స్టేటస్ లో పాక్ జెండాలతో పాటు దాయాది దేశానికి చెందిన ఓ వీడియోని పెట్టుకున్నాడు పాక్ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ జిందాబాద్ అంటూ స్టేటస్ పెట్టుకున్నట్లు గుర్తించారు ఈ విధంగా ఒకే రోజు 2 వేర్వేరు కేసులు వెలుగులోకి రావడంతో ధర్మవరం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇక జిల్లాలో ఉగ్రవాద చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు ఎస్పీ రత్న అటువంటి ప్రతికూల శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి జిహాదీ ప్రచార పుస్తకాలు తన వద్ద ఉంచుకున్న నూర్ మొహమ్మద్ ను అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామన్నారు ఎస్పీ రత్న FSL నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు లిమిట్స్ లో లోనికోట ఏరియాకు చెందినటువంటి కోత్వాల్ నూర్ అహ్మద్ ఇతని వయసు 42 సంవత్సరాలు ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకొని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది దీనిపైన మనకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాబడిన సమాచారం మేరకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ పోలీస్
యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clockకి లోనికోటలోని అతని ఇంట్లో హౌస్ సర్చ్ ఎస్డిఓ పెనుగొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్ 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎస్టర్డే వీ హ్యావ్ షోన్ హిమ్ అరెస్ట్ అండర్ ఉపా యాక్ట్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద IPC which are telling about that enmity, hatred and enmity డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి లియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని అతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనం ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుడిలాగంటే చిన్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్. ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూపులు వీటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీన్ని FSLకి పంపించాము. FSL నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్ స్ట్రాటజీస్, ఇతను ఇంకా అడ్మిన్స్ ఎవరితో ఇతను లింక్లో ఉన్నాడు ఇలాంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్, ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది. ఒక సిమ్, రెండు సిమ్లు, ఒక సెల్ ఫోన్. కౌంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను, స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి సమాచారం. అంటే అబ్జర్వేషన్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ గ్రూప్ కాబట్టి నక్సలిజం అండ్ టెర్రరిజం పైన పనిచేసేటువంటి సంస్థ గ్రూప్ కాబట్టి దే విల్ కీప్ వాచ్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్స్ సో దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు లోకల్ పోలీస్ కూడా కొంత క్లోజ్ ఇమీడియట్గా టచ్ చేయకుండా కొంత క్లోజ్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అంటే ఏ పని చేస్తాడు, యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత సర్చ్ వారెంట్ తీసుకుని హౌస్ సర్చ్ చేయడం జరిగింది. అదంతా కూడా FSL రిపోర్ట్ రావాలి. FSL రిపోర్ట్లో ఇంకా గ్రూప్స్, ప్లాన్స్ అంటూ వస్తే మనకి అడ్మిన్స్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తెలుస్తాయి. సో దట్ వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ గో ఫర్దర్. ఇంకేదైనా స్టేట్లో కానీ అదర్ స్టేట్ కానీ ఏమైనా లింక్స్ ఉంటే దట్ విల్ గో ఫర్దర్ అండ్ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. సిమ్సా ఒకటి ఎయిర్టెల్ కదా, ఒక సిమ్ ఎయిర్టెల్, ఇంకొక సిమ్ FSL పంపించారు. DSP గారికి ఐడియా ఉంది. సో విల్ టేక్ దట్ యాక్షన్. FSL అడ్మిన్స్ ఎవరు, ఆ గ్రూప్స్ ఎంతకాలం నుండి యాక్టివేషన్లో ఉంది, అడ్మిన్ ఎవరు, అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ డిసిమినేటెడ్ త్రూ దట్ వాట్సాప్ గ్రూప్స్, ఆ ఇన్ఫర్మేషన్ సారాంశం ఏంటి, వాటి డీటెయిల్స్ అవన్నీ అడిగింది. ఇతను సుమారు ఒక 5-6 నెలల నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని అది FSL వస్తేనే కానీ మనకు క్లియర్గా తెలియదు, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఫోన్ మొత్తం కూడా మనం ఫర్ డెసిగ్నేషన్ పర్పస్ వీ హ్యావ్ గివెన్ టు FSL. ప్రజెంట్ అయితే ఇంతవరకు సమాచారం ఏం లేదు. ధర్మవరం లోనికోట.
తాడిపత్రిలో ఇతనికి ఒక అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని అవన్నీ ఏంటి మేడం? దాని ఫైండింగ్స్ ఏమేమి వచ్చాయి? దాని ఫైండింగ్స్ అంటే తాడిపత్రులు అంటే అతని సెల్ ఫోన్లో రకరకాల వ్యక్తులతో లోకల్ వ్యక్తులతో సంబంధాలు ఉండొచ్చు, బికాస్ దట్ ఈస్ పర్సనల్ లైఫ్. సో వాళ్ళు యాక్టివిటీ ఉందా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం ఇంకా కొంచెం తరోగా ఎంక్వైరీ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మనకు ఆ ఉమెన్కి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా మనకు ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంతకుముందు ఇప్పటివరకు అయితే ధర్మవరం 1 టౌన్ స్టేషన్ ఎటువంటి కేసులు కానీ అట్లాంటివి ఎప్పుడు రిపోర్ట్ కాలేదు. లో ప్రొఫైల్లో ఉన్నాడు. ఈజ్ లుకింగ్ లైక్ లో ప్రొఫైల్. ఏం చేసేవాడు? ఆ ఇల్లు కూడా రెనోవేషన్ చేశాడు. ఆ డీటెయిల్స్ కాస్త డీటెయిల్ చేయండి. దట్ ఆల్సో విల్ డూ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా ఫర్దర్గా అంటే ఇమీడియట్గా ఎస్టర్డే ఓన్లీ వీ హ్యావ్ సర్చ్ అండ్ అరెస్ట్ వెంటనే చేసాం కదా. ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేమైనా ఉంటే అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. వేర్ ఈజ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఆరిజిన్, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫర్దర్ ఎలిసిడేట్. ఎస్టర్డే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు గో ఫర్దర్. సో కస్టడీలోకి తీసుకుని ఐఓ గారు విచారిస్తారు. అది అంత సమాచారం అయితే లేదు. హిందూపురం బ్యాంక్ దోపిడీ సంబంధించి డెవలప్మెంట్స్ ఏంటి? హిందూపురం బ్యాంక్ దోపిడీ ఇట్ వాస్ డన్ బై వన్ అనిల్ పవార్ అనేసి ఒక హర్యానాకు సంబంధించినటువంటి ఎక్స్ బిఎస్ఎఫ్ పర్సన్. అతను ఆల్రెడీ 2018లో కూడా అనంతపూర్లో ఒక అఫెన్స్ అతను చేయడం జరిగింది. బట్ అప్పుడున్న టీం వేరు, ఇప్పుడున్న టీం వేరు. 2 పర్సన్స్ వచ్చారు. ఇంకొకటి ఫ్రమ్ బిలాంగ్స్ టు రాజస్థాన్. ఒకరినైతే ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. బికాజ్ వీ హ్యావ్ షోన్ దెమ్ ఇన్ అక్కడ లోకల్ పోలీస్లో జీడీ ఎంట్రీ పెట్టి తీసుకురావడం జరిగింది కాబట్టి వీ హ్యావ్ షోన్ దెమ్ అరెస్ట్. అండ్ అతి త్వరలో అంటే అతన్ని కస్టడీలోకి తీసుకొని రికవరీ ప్రాసెస్ కూడా జరుగుతుంది. గోల్డ్ రికవరీ అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ ఇంత గోల్డ్ రికవరీ కూడా చేస్తాం. ఇప్పటికే రాయచోటిలో ఉగ్రవాదులు పట్టుబడిన సంగతి తెలిసిందే. గత నెలలో ఉగ్రవాదులను నిఘా సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు బాంబ్ పేలుళ్ల కేసుతో సంబంధం ఉన్న అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ మన్సూర్ అలీని అరెస్ట్ చేశారు. అప్పట్లో జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులతో పాటు సూట్ కేస్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు గత 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసముంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ విషయాన్ని మరవక ముందే ధర్మవరంలో ఉగ్రజాడలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదం పట్ల ఎవరు, ముఖ్యంగా యువత ఆకర్షితులు కాకముందే పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే మన మధ్యనే ఉంటూ దేశంలో అల్లర్లు, రక్తపాతం సృష్టించాలని భావించే ఇలాంటి ఉగ్రమూకలను ఏరి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం ధర్మవరంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఒక చిన్న పట్టణంలో ఉగ్రవాద నెట్వర్క్ బయటపడటం చర్చనీయాంశంగా మారింది.